పవన్ డిమాండ్ పవన్ పాపం సర్వనాశనం అయిపోతుంది కదా. బయట నుంచి లోపలికి వచ్చింది కదా, అదే ఆమె ధైర్యం కళ్ళు నెత్తుకొచ్చింది. నువ్వు సెలబ్రిటీ అయితే అంటవా నువ్వు? భలే చూపించింది ఆమె అహంకారం, ఆమె కళ్ళతో చూపించింది, ఆమె కళ్ళకు గట్టినట్టు. సుమన్ శెట్టి గారు పాపం మంచి వ్యక్తి. అసలు ఏమైనా లేకపోతే అసలు బిగ్ బాస్ చూడబుద్ది కాదు, ఎందుకంటే మా లాంటి వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఉండాలి కదా. ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు మరి? ఈ వీకా అప్పుడు నేను ఆర్మీ మన సోల్జర్ అనుకున్నా, ఇప్పుడు కూడా అనుకున్నా కానీ ఆయన ఆడతలేదు. ఆర్మీ గురించి సోల్జర్ గురించి అవును చెబుతాడేమో. ఆర్మీ గురించి సోల్జర్ గురించి చెప్తే చెప్పాలా, ఆట కూడా ఆడాలి కదా ఆయన. ఆట ఆడాలా ఆర్మీ కాబట్టి, ఆయన గేమ్ కూడా ఆయన చూపించాలి కాబట్టి ఆయన్నే కోరుకున్న, ఆయనే గెలవాలని. ఇప్పుడు ఆయన గేమ్ ఆయన బాగా ఆడతలేదు చూపించలేదని మార్చుకున్నాను. ఇమానుయల్ వల్ల ఎంటర్టైన్మెంట్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఇమానుయల్నే కోరుకుంటున్నాను. ఇమానుయల్, తనుజ, సుమన్ శెట్టి గారు, బర్నీ గారు బాగుంది. వాళ్ళ లవ్ ట్రాక్ ఎలా ఉంది? పవన్ డిమాండ్ పవన్ పాపం సర్వనాశనం అయిపోతుంది కదా రీతి లవ్ లో పడి. మరి నాగార్జున గారికి చెప్పండి, బయటకు పంపిస్తారేమో. బయటకు వస్తే ఆటోమేటిక్ ఆయనే మారిపోతాడులే. అంతే అంటారా? తెలవదుగా. తనుజ అందరి మీద అరుస్తుంది కదా, తనుజ మారిపోలో ఏం మారిపోలో, అరిసినా మాట్లాడినా ఏం చేసినా బాగానే ఉంది. తనుజ మంచిగుంది, ఏం చేసినా బాగానే ఉంది. సంజన గారికి ఏడుస్తున్నారు అన్నం తిన. సంజన గారు ఏందో మరి మొన్న పోయి వచ్చిన కానీ మరి పొగరెక్కిందో ఏమో కానీ చెత్తగా ఉంది. బయట నుంచి వచ్చిందిగా, బయట నుంచి వచ్చిన కానీ గేమ్ అసలు బాగలేదు. మాట్లాడే తీరు కూడా బాగలేదు. తలకెక్కేసింది అంటారా? సుమన్ గారు గేమ్ ఆడారు కదా మొన్న, ఎలా అనిపించింది? బాగుంది. సుమన్ శెట్టి గారు పాపం మంచి వ్యక్తి. ఆయన శాసన కాడికి ఆడుతుండే, ఆయన కూడా గేమ్ బాగానే ఆడుతుండు. సుమన్ శెట్టిని ఎలిమినేట్ చేస్తారంటున్నారు మరి? లేదు చేయరు. సుమన్ శెట్టి చివరి దాకా ఉంటాడు, మంచి వ్యక్తి కాబట్టి ఆయన చివరి దాకా ఉంటాడు. డిమాండ్ పవర్ గట్టిగా ఆడుతుండు. ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు మరి? ఈ వీకా నేను అనుకుంటున్నా ఇప్పుడు మరి సంజన గారన్నా లేకపోతే దమ్ము సిరీస్ అన్న అయితే అనుకుంటున్నా. దమ్ము సిరీస్ వాళ్ళిద్దరితే ఎవరన్నా ఒకళ్ళు అవుతారు అనుకుంటున్నాను నేను. మళ్ళీ మాస్క్ మీద కూడా కొంచెం బాగానే ఇంప్రూవ్మెంట్ అవుతుంది. అంటే వీళ్ళు తిండి దగ్గర గొడవలు పడుతున్నారు కదా, అది ఎలా చూడొచ్చు అంటారు? అన్నం దగ్గర అది కూడా మరి బిగ్ బాస్ లోనే అయ్యేదే ఆడ. బయటనైతే కాళ్ళదనుకొని పోతారు కానీ బిగ్ బాస్ లో ఆ గోర్జన్ దింపుతున్నారు ఒక్కొక్కరికి. తిండి వాల్యూ ఎంత తెలుపుతుంది అనమాట. బిగ్ బాస్ అంటేనే అది స్పెషల్. తినే తిండి మన ఏదైనా ప్రతి ఒక్కటి విలువైందే. మన దాకా వస్తే కానీ తెలుస్తుంది దాని విలువ. బిగ్ బాస్ లో తెలుస్తుంది అది. మాస్క్ మ్యాన్ ఇప్పుడిప్పుడే కొంచెం ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ప్రియాని ఎలిమినేట్ చేశారు కదా లాస్ట్ వీక్, అన్ఫేర్ ఎలిమినేషన్ అనేసి అంటున్నారు కదా. అన్ఫేర్ కాదు ఏం కాదు సైకో శాఖల వల్ల ఎలిమెంట్ అయిపోయింది. దేనికంటే నాగార్జున సార్ వచ్చినా కూడా కాలు మీద కాలు వేసుకొని కూర్చోవటం కానీ, ఆమె గొంతు ఎక్కువ సాగు గుంజుచ్చు. శివాజీ గారు బాగా బలే పెట్టిండలే నాగార్జున అన్న, బాగా గుర్తు చేసింది. శివాజీ అన్న న్యాయంగా చెప్తాడు. భలే చూపించింది ఆమె అహంకారం, ఆమె కళ్ళతో చూపించింది, ఆమె కళ్ళకు గట్టినట్టు తెలిసి మాట రాట్లా చూపిస్తుంటారు. బయటకు వచ్చినా దిగినాళ్ళే ఆమె అహంకారం. ఈ వీకా దమ్ము సిరీస్ అన్న సంజన గారు మరి బయటికి పోయి వచ్చి నాకు రాత అనిపిస్తుంది. లేదు వచ్చి నాకు బాగాలేదు. ఆమె ఎక్కువ చేస్తుంది, ఏడవటం, ప్రతి దానికి చిన్న విషయానికి కూడా పెద్ద చేయటం, ఎక్కువ మాట్లాడటం. మన పాటలు పాడే ఆయన పేరు ఏదో ఉండే అబ్బాయి పేరు, ఆయన ఎక్కడి నుంచి వచ్చిన అని కీచిపరిచినట్టు మాట్లాడు. అన్నందుకు అన్నవుగా అయిపోయిందిగా. మరి ఇప్పుడు ఏమెందుకు జారింది నిన్న? ఏం కూడా జారిందిగా అనొచ్చుగా. మరి ఆయన కూడా అనొచ్చు కదా. అట్లా అనొద్దు. ఎక్కడి నుంచి వచ్చినా అంటే నువ్వు చదువుకుంటే నువ్వు సెలబ్రిటీ అయితే అంటవా నువ్వు? ప్రతి ఒక్కరు ఎక్కడి నుంచి వస్తేనే పైకి వచ్చేది. ముందు మనం వచ్చిన ప్లేస్ చూసుకోవాలి. పైకి బయట నుంచి లోపలికి వచ్చింది కదా, అదే ఆమె ధైర్యం కళ్ళు నెత్తుకొచ్చింది అది.
రామరాత్రి ఎట్లా ఆడుతుందమ్మా? రామరాత్రి బాగా ఆడింది, మంచిగా ఆడింది. రామరాత్రి పోరా గారు, మరి సుమన్ శెట్టి గారు. అంటే ఎవరైతే మనం ఫస్ట్ వీక్ లోనే ఎలిమినేషన్ అయిపోతారు అనుకున్న ఫ్లోరా కానీ, సుమన్ కానీ, రామరాత్రి కానీ అందరూ మళ్ళీ గేమ్ ఆడి బాగా వస్తున్నారు, ఎట్లా చూడొచ్చు? అసలు ఫ్లోరా గారు బాగానే ఆడుతుంది పాపం. ఆమె ఎవరు ఏమందా మన తెలుగు రాకపోవటం వల్ల ఏమో కానీ, కొంచెం ఆమెకు తెలియకపోవటమే కానీ ఆమె ఎవరు నామినేషన్ చేసినా కూడా ఏమంది తిరిగి బాగున్నాయి. వాళ్ళిద్దరు వాళ్ళనే అసలు ఇప్పుడు ఈ సీజన్ బిగ్ బాస్ నడిచేది. అసలు ఏమైనా లేకపోతే అసలు బిగ్ బాస్ చూడబుద్ది కాదు, ఎందుకంటే మా లాంటి వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఉండాలి కదా, బాగుంటుంది. సో సంజన అన్నారు కదా, అమ్మాయిలు అయితే మాట్లాడతావు, సపోర్ట్ చేస్తావా అని, ఆంటీని అమ్మాయిని మమ్మీని సపోర్ట్ చేయమని చెప్పేసి తప్పు అన్నది, అది తప్పు. అట్ట అనకూడదు. ఏజ్ ప్రాబ్లం, నా ఏజ్ ప్రాబ్లమా అదే చెప్పట్లేమా, బయటికి పోయి లోపలికి వచ్చినా కళ్ళు నెత్తుకొచ్చినాయి. అమ్మాయికి సపోర్ట్ చేస్తావా, ఆంటీలో సపోర్ట్ చేయవా అని అంటున్నాడు. అట్ట అన్నా కూడా డిమాండ్ పవర్ చాలా బతిలాడిండు. రెండోసారి కూడా కెప్టెన్ అయిండు కదా, బాగానే బతిలాడిండు. ఆమె ఎంత కన్విన్స్ చేసినా కన్విన్స్ కావట్లేదు. ఆమె బయట నుంచి లోపలికి వచ్చినాక ఆమె అయితే ఏం ప్లాన్, ఆమె వంద ప్లాన్ కానీ అయిద్దాం ఈసారి. ఆమె గేమ్ కుదరట్లా బయటికి పోయి లోనికి వచ్చినాక, బాగా అనిపించలేదు ఆమెది. మరి మన ప్రియా శెట్టి గారిది అట్టయిందో ఏమో అట్టయింది, చూడబుద్ధి కావట్లేదు.